వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. భజే శ్రీచక్రమధ్యస్థాం దక్షిణోత్తరయోః సదా శ్యామావార్తాళి సంసేవ్యాం భవానీం లలితాంబికాం. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. 521 నామాల వరకు చెప్పుకోవడం జరిగింది. వజ్రేశ్వరి వామదేవి నామం నుంచి వస్తున్నటువంటి వరుస క్రమాన్ని అనుసరించి చేస్తున్న ఉపాసన విశుద్ధి చక్రనిలయాతో ప్రారంభమై మూలాధార స్థానం వరకు చెప్పడం జరిగింది. అంటే 5 చక్రములు చెప్పుకొనడం పూర్తయింది. ఇప్పుడు 6వ చక్రం. 6వ చక్రం ఆజ్ఞాచక్రం. ఆజ్ఞాచక్రాబ్జనిలయ. ఇక్కడ నుంచి 7 నామములు. ఈ 7 నామములు కూడా ఆజ్ఞాచక్ర స్థానంలో ఉన్న అమ్మవారి యొక్క విశేషం. 522వ నామం నుంచి 528 వరకు చెప్పబడుతుంది. హాకినీదేవి ఈ ఆజ్ఞాచక్రంలో ఉంటుంది. ఆజ్ఞాచక్రాబ్జనిలయ. ఆజ్ఞాచక్రం అనేటువంటి పద్మమునందు ఉన్న తల్లి ఈవిడి సిద్ధమాత. మనం ముందు చెప్పుకున్న క్రమంలో సిద్ధేశ్వరి, సిద్ధ విద్య, సిద్ధమాత అయినటువంటి తల్లి. ఈ ఆజ్ఞాచక్రస్థానం చాలా విశేషమైనటువంటిది. ఒక విధంగా దీని త్రిపురాస్థానము అని కూడా పేరు దీనికి. ఇక్కడితో నిజానికి కాల వ్యవస్థ ఇక్కడి నుంచి పైన ఉండదు అంటారు. కాల వ్యవస్థ, కాల వ్యవస్థకి బద్ధులైనదే ప్రపంచమంతా కూడా. అందుకు ఆజ్ఞాచక్రానికి క్రిందనంతా కాల వ్యవస్థ, ఆజ్ఞాచక్రానికి పైన కాలాతీత వ్యవస్థ. ఆ కాలాతీత వ్యవస్థే శివశక్తి ఐక్యరూపిణి తత్వం. అందుకే ఆజ్ఞాచక్రస్థానం నిజానికి కూడలి స్థానము అంటారు. ఈ కూడలి స్థానం ఖండత్రయ మండలత్రయ కూటత్రయముల యొక్క కూడలి అన్నారు. ఇక్కడ కూటత్రయము అంటే మంత్రములో 3 కూటములు, అదేవిధంగా ఖండత్రయం అంటే సూర్య చంద్ర అగ్ని ఖండములు, వీటన్నిటి యొక్క కూడిక. ఇడాపింగళ సుషుముల యొక్క సంగమస్థానం కూడా అదే. అందుకే దీని పేరే త్రిపురాస్థానం అని చెప్పబడుతుంది. సాధనలో ఒక విధంగా బిందువుని ధ్యానించడం ఒక క్రమంలో ఇక్కడ కూడా కనబడుతున్నది. ఇక్కడ నుంచి అంతా చంద్రమండల విషయముగా చెప్పబడుతున్నది కనుక అటువంటి భవ్యమైనటువంటి ఆజ్ఞాచక్రాబ్జ నిలయ. దీని పేరు ఆజ్ఞ. అంటే సమస్త ఇంద్రియాలని శాసించేది అంతఃకరణం. అంతఃకరణం యొక్క ప్రేరణ బట్టి ఇంద్రియములు పనిచేస్తుంటాయి. ఆ అంతఃకరణ శక్తికి కేంద్రం సరిగ్గా ఆజ్ఞాచక్రస్థానం. ఇది కూడలి స్థానం గనక అటు పరమాత్మకి ఇటు ప్రపంచానికి ఉన్నటువంటి అనుబంధం ఇక్కడ తెలుస్తున్నది. అందుకే ఈ స్థానం వద్దనే ధ్యానం చేయమంటారు, ఈ స్థానం వద్దనే బొట్టు పెట్టుకోమంటారు మన పెద్దలు. ఎందుకు ఇప్పుడైనా తెలుస్తూ ఉంటుంది. అక్కడ బిందు రూపంగా ఉంటుంది కనుకనే తత్సంకేతంగా బిందు రూపంగా బొట్టు పెట్టుకోవడం కూడా కనిపిస్తున్నది. అందుకే బిందువే ఇక్కడ ప్రధానంగా చెప్పబడుతున్నది. ఇక్కడ నుంచి ఆ పైభాగం అంతా కూడా చంద్రమండల వ్యాపకత్వానికి సంకేతంగా భస్మధారణ కానీ ఊర్ధ్వపుండ్రధారణ కానీ ఇవన్నీ కూడా ఆ విధంగా వచ్చాయి. మొత్తానికి భారతీయ సంస్కృతిలో ఇప్పుడు ఏవైతే చిన్న ధారణలు అని చెప్పబడుతున్నాయో అవన్నీ యోగశాస్త్రాన్ని మంత్రశాస్త్రాన్ని ఆధారం చేసుకుని ఉన్నాయి. చెరిపేసుకుని తిరగడానికి శాస్త్రం అక్కర్లే, పెట్టుకుని వెళ్ళడానికి శాస్త్రం కావాలి. కొందరు అంటూ ఉంటారు ఇవన్నీ ఎందుకండి అని. పుట్టుకతో అవన్నీ లేవు కదా అని. పుట్టుకతో లేనివి చాలా ధరించాం తర్వాత మనం. అందుకు పుట్టుకతో వచ్చిన దానికి సంస్కరించుకుంటేనే వాడు దివ్యుడు అవుతాడు. పుట్టుకతో ఎలాగున్నామో చచ్చే వరకు అలాగుంటే వాడు దివ్యుడు కాడు. సంస్కరణ వలన దేహం శుద్ధమవుతుంది. సంస్కరణ వలన మానవత్వానికి దైవత్వం వస్తుంది. ఆ సంస్కారంలో భాగమే తిలకధారణ, కుంకుమధారణ, భస్మధారణ, ఊర్ధ్వపుండ్రధారణ అన్నీ గొప్పవే. దేని ప్రాధాన్యం దానికున్నది. అందుకే మన పెద్దవాళ్ళు ప్రధానంగా భస్మధారణ, గోపీచందనం, కుంకుమ ఈ 3ంటికి ప్రాధాన్యం ఇచ్చారు. గోపీచందనం ఊర్ధ్వముగా ధరించుట, అలాగే భస్మధారణ తిరియక్ అడ్డముగా ధరించుట, కుంకుమధారణ బిందు రూపముగా ధరించుట. ఇది ప్రధానంగా మనకు వైదికమైన సంప్రదాయం ప్రకారం వస్తున్నాయి. ఇక ఆగమ ప్రకారాలుగా ఒక్కొక్క పద్ధతులు, వాటి విలువ వాటికి ఉంది, వాటిని గౌరవిద్దాం. ఎవరి పద్ధతిలో వాళ్ళు ఆ భ్రూమధ్యస్థానంలో ఉన్నటువంటి ఆ దివ్యశక్తిని ఆరాధించాలి. అందుకే ఆజ్ఞాచక్రం అంత విశేషంగా చెప్పబడుతున్నది. ఇక్కడికి వచ్చేటప్పుడు గర్భస్థ పిండ విషయంలో 6వ మాసంలో కావలసిన ఎదుగుదల ఏదో అది జరుగుతూ ఉంటుంది. ఇక్కడున్న తల్లి శుక్లవర్ణ, తెల్లని కాంతులతో ప్రకాశిస్తూ ఉంటుంది. ఆవిడికి 6 ముఖాలు ఉంటాయి. ఇక్కడ షడానన, సరిగ్గా ఇక్కడికి వచ్చేటప్పటికి 6 చక్రములు అవుతున్నాయి, 6 ముఖములు. షడానన, షడానన అన్నప్పుడు 5 శివశక్తులు, 1 శక్తి యొక్క స్వరూపము కలిపితే 6, వాటి యొక్క సంగమస్థానం. అందుకే ఇది ఒక విధంగా ఆ షట్చక్రము షట్కోణము ఏదైతే ఉందో దాని యొక్క స్థానంగా కూడా భావన చేయవచ్చు. అందుకే శుక్లవర్ణ షడానన 6 మోములతో ప్రకాశిస్తున్నది. అంతేకాదు మనస్సుకి 6వ ఇంద్రియం అని పేరు. మనకి ప్రధానంగా కర్మేంద్రియాలతో గొడవ లేదండి, గొడవంతా జ్ఞానేంద్రియాలతోనే.
త్వక్ చక్షు శ్రోత్ర జిహ్వ ఆఘ్రాణం, ఇవి చెప్పారు కదా, త్వక్ చక్షు శ్రోత్ర జిహ్వ ఆఘ్రాణములు, ఇవే జ్ఞానేంద్రియములు. జ్ఞానేంద్రియాలంటే ప్రపంచంలో ఏదైనా తెలుసుకునేది వీటితో, తెలియజేసేది వీటితోనే. తెలుస్తున్నది కదా, త్వక్ అంటే చర్మం, మిగిలినవన్నీ తెలిసిపోతుండే. త్వక్ చక్షు శ్రోత్ర జిహ్వ ఆఘ్రాణము, ఆఘ్రాణం అంటే నాసిక, 5 జ్ఞానేంద్రియాలు. మిగిలినవి కర్మేంద్రియాలు. ఈ జ్ఞానేంద్రియాల ప్రేరణతో పనిచేస్తూ ఉంటాయి ఇవన్నీ కూడా. స్పర్శ తెలుసుకోవడానికి త్వక్, రూపం తెలుసుకోవడానికి చక్షు, శబ్దం తెలుసుకోవడానికి శ్రోత్ర, ఆ విధంగా గంధం తెలుసుకోవడానికి నాసిక, రుచి తెలుసుకోవడానికి జిహ్వ. ఇలాగా పంచతన్మాత్రలు గ్రహించడానికి పంచ జ్ఞానేంద్రియములని పేరు. ఈ పంచజ్ఞానేంద్రియాలని నియమించేది మళ్ళీ మనస్సు. అది కానీ కలవకపోతే వీడి గురించి తెలియదు. మనం అనేకమాలు చెప్పుకున్నాం ఇది. అందుకే మనస్సు అనేటువంటిది మనశ్షష్టానింద్రియాణి అని చెప్పినట్లుగా 5 + 1 కలిపితే 6. ఈ 6 పరమేశ్వరుడికి అర్పణం చేయగలగడమే గొప్ప యోగం. అందుకే శంకర భగవత్పాల్ వారు, నీ పాదపద్మముల యందు నా జీవుడు 6 పాదములతో ఆశ్రయిస్తున్నాడు అన్నారు. షట్పదములు, షట్పదం అంటే 9 అని ఒక అర్థం. 9 పద్మాన్ని ఆశ్రయించినట్లుగా మన జీవుడు కూడా 6 పాదములతో అమ్మవారిని ఆశ్రయిస్తున్నట్ట. 6 పాదములు అంటే పంచ జ్ఞానేంద్రియములతోనూ మనస్సుతోనూ కలిసి అమ్మవారిని ఆశ్రయించడం, అది వివరిస్తారు ఇక్కడ. ఇదే కమలాక్షు నర్చించు కర్మలన్న ఇదేనండి. భక్తి పేరు చెప్పినా, యోగం పేరు చెప్పినా, జ్ఞానం పేరు చెప్పినా ఆ పరమేశ్వర తత్వంతో తాదాత్మ్యం చెందాలనే తహతహే వీటన్నిటిలో మనకు కనబడుతున్నది. అందుకు ఈ ప్రధానమైన ఆజ్ఞాచక్ర గురించి ఎక్కువ విస్తారం. దీనికే జ్యోతిర్లింగ స్థానం అని కూడా ప్రధానంగా చెప్తారు. పరమేశ్వరుని యొక్క జ్యోతిస్వరూపాన్ని ధ్యానించవలసింది ఇది. నాసాగ్ర దృష్టి అని భగవద్గీతలో స్వామివారు ధ్యానయోగం చెప్పేటప్పుడు నాసాగ్రమనందు దృష్టి ఉంచాలి అన్నప్పుడు ఇదే చోటు. అందుకు ఇక్కడున్న తల్లి శుక్లవర్ణ షడానన, 6 ముఖాలతో ఉన్నటువంటి తల్లి. ఈ తల్లి ఏ ధాతుకి నియామకురాలంటే మజ్జా సంస్థ. ఇది ఎముకల లోపల ఉండేటువంటి ఒకానొక కొవ్వు పదార్థం. దీనివల్లనే ఎముకల గట్టితనం కానీ, అదేవిధంగా కీళ్ల సంధుల యందు ఉన్నటువంటి స్థితి కానీ, ఇవన్నీ దీనివల్ల ఏర్పడతాయి. మజ్జ ఇది చాలా ప్రధానమైన వస్తువు, దీనివల్ల ఎముకలకి చాలా మంచిది. అందుకు మజ్జా సంస్థ. ఈ మజ్జ అనే ధాతువు శరీరంలో ఒక ప్రధానమైనటువంటి ధాతువుగా చెప్పబడుతున్నది. అటువంటి మజ్జాధాతువుకి నియామకురాలుగా దాని యందు అధిష్ఠి ఉంచున్నటువంటి తల్లి ఈ హాకిని అనబడేటువంటి ఆజ్ఞాచక్రాబ్జ నిలయ. ఈవిడి దగ్గర హంసవతి ముఖ్యశక్తి సమన్విత. కొందరు హంసవతి ముఖ్యశక్తి సమన్విత విడదీసేటప్పుడు జాగ్రత్తగా చూడాలి. చదివేటప్పుడు ఎలా వస్తామంటే మనం శుక్లవర్ణ షడానన మజ్జా సంస్థ హంసవతి ముఖ్యశక్తి సమన్విత అలా అనకూడదు. హంసవతి ముఖ్యశక్తి సమన్విత ఒక నామం. ముఖ్య అంటే మొదలైన, హంసవతి మొదలైన శక్తులతో ఉన్నది. మొదలైన అంటే ఇక్కడ ఎక్కువ మంది లేరండి, ఇద్దరే. ఎందుకంటే 2 దళాల పద్మం, ఆజ్ఞాచక్రంలో 2 దళాలే ఉంటాయి. అందుకే ఇక్కడ ప్రధానంగా ఇద్దరే ఉన్నారు. హంసవతి ముఖ్యశక్తి సమన్విత అంటే ఇద్దరు, హంసవతి క్షమావతి అని. ఇప్పుడు మొదటి అక్షరాలు తీస్తే హక్ష, ఈ 2 అక్షరాలే 2 దళాలుగా ఉంటాయి. వాటి నడుమ ప్రకాశిస్తున్న తల్లి. ఈ తల్లికి నివేదన ఏంటంటే హరిద్రాన్నైక రసిక. ఏక శబ్దానికి ప్రధానము అని అర్థం ఇక్కడ తీసుకోవాలి. హరిద్రాన్నము ప్రధానముగా ఈ తల్లికి ప్రీతి. రసిక అంటే రసజ్ఞత, ప్రీతి కలిగినది అని. హరిద్రాన్నమునందు ప్రీతి కలిగినటువంటి తల్లి. ఈ సిద్ధమాత అనేటువంటి దేవతకు హరిద్రాన్నం ప్రీతి. హరిద్రాన్నం ఎలా ఉంటుంది అది తెలుసుకోవాలి కదా. పసుపు కలిపిన అన్నం. హరిద్రం అంటే పసుపు. పసుపు కలిపిన అన్నం అంటే మనకి ఇప్పుడు వెంటనే గుర్తొచ్చేది పులిహోర. కొన్ని చోట్ల పులగమని చేస్తారు పసుపు కలిపి, ఇంచుమించు అదే సరిపోతుంది పులగానికి. మరీచి రజనీచూర్ణైర్ జీరకాద్యశ్చ సంయుతం ఆజ్యేన సంప్లుతం దేవి హరిద్రాన్నమితీరితం. హరిద్రాన్నం అంటే ఇక్కడ చెప్తున్నారు మిరియాలు, జీలకర్ర, పసుపు కలిపి చేస్తూ ఆవు నెయ్యి కలిపి ఉన్నటువంటిది ఏదో అదే హరిద్రాన్నం అని చెప్పబడుతున్నది. ఇది హరిద్రాన్నం యొక్క విశేషం. దీన్ని కొందరు పులిహార ఇష్టమైన వాళ్ళు పులిహారం పేరు పట్టుకుంటారు. సంతోషం, అది పసుపుగా ఉంటుంది కదా. కానీ ఇవి కలవాలి దీంట్లో, ఇది గుర్తుపెట్టుకోవాలి. మరీచి అంటే మిరియాలు, జీలకర్ర, తర్వాత ఆవు నెయ్యి, పసుపు. ఇది ప్రధాన అన్నంలో కలవలసినటువంటి పదార్థం. ఇది గర్భిణి కానీ 6వ మాసంలో తీసుకుంటే అది ఆవిడకి పథ్యమై ఆ లోపల సంతానక ఎదుగుదలకి పనికొస్తుంటుంది. హాకిని రూపధారిణి. ఇక్కడ ఈ తల్లి పేరు హాకిని. అంటే ఈ తల్లి యొక్క బీజ శక్తి, కీలకము, న్యాసము అంతా హకారంతో కూడి ఉంటుంది కనుక హాకిని. ఈ పేర్లు కూడా జాగ్రత్తగా గుర్తుపెట్టుకుని చేసుకుంటే చాలా విశేషం. అవి చిట్ట చివరికి అన్నీ పూర్తయ్యాక వాటి ప్రత్యేకత మరొకసారి స్మరిద్దాం. ఈ హాకిని రూపంతో ఆజ్ఞాచక్రంలో ఉన్న తల్లిని మంత్రశాస్త్రం ఎలా కీర్తిస్తుందో ఇప్పుడు వాటిని నామాలు ఎలా స్వీకరించాయో గ్రహించుతూ భ్రూమధ్యే బిందు పద్మే, అది బిందు పద్మే అంత చక్కగా చెప్పారు. దళయుగ కలితే, దళయుగ అంటే 2 దళాలతో ఉన్నది. శుక్లవర్ణాం కరాబ్జైర్ బిభ్రాణాం జ్ఞానముద్రాం
డమరుకమలామక్షమాలాం కపాలాం. ఈ తల్లి చేతుల్లో జ్ఞానముద్ర, డమరుకము, అక్షమాల, కపాలము 4 ఉంటాయి. ఈ 4 ధరించి ప్రకాశిస్తుంది. ఇక్కడ మనకి నామవర్ణంలో అమ్మవారి యొక్క ఆయుధాలు ఏమీ వర్ణించి చెప్పలేదు, కానీ మంత్రశాస్త్రంలో ఉన్నదాన్ని ఇక్కడ తీసుకుని మనం ధ్యానం చేసుకోవచ్చు. ఇక్కడ జ్ఞానముద్ర, డమరుకము, అక్షమాల, కపాలము ధరించి తెల్లని కాంతుడితో వెలిగిపోతూ 6 ముఖాలతో అమ్మవారిని ధ్యానించాలి. షట్చక్రాధార మధ్యాం, షట్చక్ర ఆధారం. షట్చక్రంలో నిజానికి ఇది పెద్ద ఆధారం అంట, అంత విశేషమైనటువంటిది. త్రినయన లసితాం, 3 కళ్ళ తల్లి. హంసవత్యాదిశక్తి యుక్తాం, హంసవతి క్షమావతి అనే శక్తులతో ఉన్నది. హారిద్రాన్నైక సక్తాం సకల శుభకరీం హాకినీం భావయామహ, అటువంటి హాకినీని భావిస్తున్నాము అని చెప్తూ తర్వాత 6 చక్రాలు అయిపోయాయి. 7వ దానికి చక్రం అనకూడదు, నిజానికి పద్మము భూమిక అని చెప్పుకోవాలి. ఇదే అసలు గమ్యస్థానం కదా. సహస్రదళ పద్మస్థ, అక్కడ ఉన్నటువంటి పద్మానికి ఎన్ని దళాలు? 1000 దళాలు. 1000 దళాలు అంటే అనంత దళములు. 1000 లెక్క పెట్టి 1000 అని చెప్పడానికి లేదు ఇక్కడ. సహస్ర దళముని లెక్క కందనే దళాలతో విచ్చుకునుందుట ఇదంతా కూడా. నిజానికి గమనించవలసింది ఏమిటి అంటే ఇది పూర్తి పరాశక్తి స్థానం, పరంధామము అనేది మన ఈ స్థితిలో ఉన్నది. ఇక్కడికి యోగి చేరగలిగితే వాడు పరంధామానికి చేరిపోతాడు. ఇదే విష్ణు భక్తులకు వైకుంఠం, శివభక్తులకు కైలాసం, అమ్మ భక్తులకు మణిద్వీపంలో లోక సంజ్ఞతో చెప్పబడుతున్నది. ఇదే బ్రహ్మజ్ఞానులకి బ్రాహ్మీ స్థితి అని చెప్పబడుతున్నది. అటువంటి భవ్యమైనటువంటి పరంధామం ఇది. సహస్రదళ పద్మస్థ, అక్కడ ఆ 1000 దళాల పద్మంలో ఉన్నటువంటి తల్లి యశస్విని అని చెప్పబడుతున్న ఆ జగదంబిక సరిగ్గా 7వ మాసంలో గర్భస్థ శిశువు యొక్క సంపూర్ణమైన ఎదుగుదలకి, అందుకే సప్తమే మాసే జీవ సంయుక్తో భవతి, అష్టమే మాసే సర్వసంపూర్ణో భవతి, నవమే జీవతి అని శాస్త్రం చెప్తున్నది. సప్తమ మాసంలో వాడికి జీవ చైతన్యం పనిచేస్తూ ఉంటుందట. నేను అనే స్ఫురణ వాడికి కలిగేటువంటిది సప్తమ మాసంలో. అష్టమ మాసంలో అవయవాలకు ఒక పూర్ణత్వం వస్తున్నది. నవమ మాసంలో ప్రాణశక్తి స్థిరపడుతుందట, అప్పుడు వెలికొస్తాడు వాడికి. ఇది క్రమం. అందు 7వ మాసమే అత్యంత ప్రధానంగా చెప్పబడుతుంది కనుక అక్కడ వరకే చక్రస్థానములన్నీ వివరించబడుతూ ఉన్నాయి. ఇంకా గట్టిగా ఆలోచిస్తే ఇక్కడ 7వ మాసం వివరించిన దానికి సహస్రార భూమిక దగ్గర సూక్ష్మ చక్రములు కూడా కలుపుకుంటే 9 అవుతాయి మొత్తం. 9 మాసములు ఇక్కడ పూర్ణమైన ఎదుగుదలకి, నవగ్రహశక్తులకి, సంఖ్యాశాస్త్రంలో 9 ఒక పూర్ణత్వం గనక చిట్ట చివరికి అమ్మవారి చక్రంలో 9 ఆవరణలకి ఉన్నటువంటి ఒక శాస్త్రీయమైన అనుబంధం భావించే వాళ్ళకి మహాద్భుతం అంతే ఇక్కడ. అటువంటి విశిష్టత ఉన్నది. అందుకు సర్వవర్ణోపశోభిత, ఇక్కడ తల్లి ఏ రంగుతో ఉంటుంది? ఒక రక్తవర్ణ, ఒకరు శుక్లవర్ణ, ఒకరు పీతవర్ణ, ఇవన్నీ చెప్పాం. ఇక్కడ తల్లి సర్వవర్ణ ఉపశోభిత, అన్ని వర్ణములతో ప్రకాశిస్తూ ఉంటుంది. ఈ తల్లిని మనం ఉపాసిస్తూ సంధ్యాకాలంలో సర్వవర్ణే మహాదేవి సంధ్యా విద్యే సరస్వతి అనేది ఈ తల్లి. అందుకు సర్వవర్ణే మహాదేవి, సర్వవర్ణములతో ప్రకాశించేటువంటి తల్లి. అన్ని వర్ణములు ఇక్కడ ఉన్నాయట. అన్ని వర్ణములు అంటే అర్థం ఏంటి? అన్ని దళములు అంటే అర్థం ఏమిటి? అవి తెలుసుకోవాల్సింది. అంటే క్రింద ఉన్నటువంటి 6 చక్రములకు మూలం ఇదే. ఇదే డిస్ట్రిబ్యూట్ విభజింపబడి ఒక్కొక్క చక్రంలో ఒక్కొక్క శక్తిగా కేంద్రీకృతమైంది కనుక మొత్తం 6 చక్రములకు ప్రధానం ఇదే. ఇక్కడ నుంచి వచ్చిన ఈశ్వర చైతన్యమే 6 చక్రముల యందు ప్రసరిస్తూ నిరంతరం వెళుతూ ఉన్నది బ్రహ్మరంధ్ర స్థానం నుంచి. దాని క్రమంగా తెలుసుకోవడానికి దాని యొక్క ప్రసరణ స్థానం అధో దిశలో వెళుతూ ఉంటే సాధకుడు దాన్ని చేరుకోవడానికి ఊర్ధ్వ దిశలో ప్రయాణం చేస్తున్నాడంతే. కానీ మొత్తం ఆసక్తే విభజింపబడి 6 చక్రములకు ఉంది కనుక 6 చక్రముల్లో విభజింపబడ్డ 50 అక్షరాలు అక్కడే ఉంటాయి. అందుకే సర్వవర్ణోపశోభిత అంటే అన్ని రంగులతో ఉంది అని ఒక అర్థము. సర్వవర్ణ ఉపశోభిత అంటే అన్ని అక్షరములతో ప్రకాశిస్తున్నది. ఏవా అక్షరములు? విశుద్ధి చక్రం దగ్గర మనం 16 అక్షరాలు చెప్పుకున్నాం. దాని తర్వాత అనాహతం దగ్గర 12 అక్షరాలు, కకారం నుంచి ఠకారం వరకు. విశుద్ధం దగ్గర అకారం నుంచి అమ్మహ వరకు. అలాగే మణిపూరం దగ్గరకు వచ్చి డకారం నుంచి ఫకారం వరకు చెప్పుకున్నాం. స్వాధిష్టానం దగ్గర బం భం మం యం రం లం, అక్కడ మొత్తం అంతవరకు వివరించడం జరుగుతున్నది 6. దాంతో మూలాధారంలో వా శ ష స. తర్వాత ఆజ్ఞాచక్రం దగ్గర హాక్ష. 50 అక్షరాలు విభజింపబడ్డాయి లేదా? విభజింపబడ్డ 50 అక్షరాలు కలిసి ఎక్కడున్నాయి? సర్వవర్ణోపశోభిత అక్కడ ఉన్నాయట. అందుకే అక్షరాల్లో మొదటి క్రమం అ ఆ ఇలతోనే ప్రారంభిస్తాం కనుక అదే క్రమంలో అ ఆలు ఎక్కడున్నాయో ఆ స్థానం నుంచే ప్రారంభించారు. విశుద్ధి చక్రంలో నుంచి క్రమంగా చూడండి. హక్షతో పూర్తవుతాయి కనుక ఆజ్ఞాచక్రంకి తీసుకొచ్చారు. అదొక క్రమం అక్షరాల లెక్కలో పెడితే. అదేవిధంగా శుచ్యారంభం ఆకాశాద్వాయు వాయోరగ్ని ఇవన్నీ చూడడం కనుక ఆ విధంగా కూడా పంచభూత క్రమం మనశ్చక్రం చూపించి వీటన్నిటికీ మూలమైన పరమాత్మతత్వాన్ని
సహస్రార స్థానంలో అనుసంధానం చేస్తున్నారు. క్రమం ఎంత అద్భుతంగా ఉందో చూడండి. అందుకే విశుద్ధి చక్రలయం నుంచే ఇది ప్రధానం. ఇది శ్రీ విద్యలో చేసేటప్పుడు ఇది ప్రధానంగా ఆయా చక్రములయందు అక్షరమును న్యాసం చేసుకుంటూ చేసేది మాతృకాన్యాసం అని, అంతర్మాతృకాన్యాసం అని పేరుతో చెప్తారు దీన్ని. అయితే కేవలం అక్కడితో ఆగకుండా అక్కడ ఉన్న యోగినీ దేవతలు డాకిని హాకిని వాళ్ళని యోగినీ దేవతలు అని అంటారు. వాళ్ళ పేర్లే యోగినీ దేవతలు. ఆ యోగినీ దేవతలందరినీ కూడా చెప్పడం జరుగుతున్నది. వీళ్ళు గమనించుకుంటూ ఉంటారట జీవుడిని. యోగినీ దేవతలు ఆయా స్థానముల్లో ఉంటూ వాడి కర్మ కొద్దీ ఏ ఏ ధాతువులు ఇవ్వాలో ఆ ధాతువులనన్నీ శరీరానికి ఇస్తూ యోగినీ దేవతలు గమనించుకుంటూ ఉంటారు. ఒకవేళ పాప ప్రారంధం వల్ల ఏదైనా ధాతు వైషమ్యం జరిగి బాధపడుతూ ఉంటే ఆ బాధ కూడా కల్పించే వాళ్ళు యోగినీ దేవతలే. అది తెలుసుకోవాల్సింది. వాళ్ళ రక్తపరమైన బాధ పెట్టాలి అంటే సరిగ్గా అనాహతం దగ్గర ఉన్న తల్లి చూసుకుంటుంది, నేను చూసుకుంటాలే అని. ఎందుకంటే ఆవిడ శిక్షారూపిణి. ఇదివరకటి పాపం ప్రకారంగా శిక్షిస్తూ ఉంటుంది. ఆయా స్థానముల్లో ఉన్నవారు ఆ జీవుడికి ఏ ధాతువు వైషమ్యం కలిగించాలి, ఏ ధాతువుకు పోషణ ఇవ్వాలో చూసుకుంటూ ఉంటారట. అయితే అమ్మ భక్తులైనటువంటి వారికి మాత్రము ఈ ధాతు దేవతలు వాళ్ళకు అనుకూలంగా ఉంటూ అనుగ్రహిస్తూ ఉంటారు. అది తెలుసుకోవాల్సింది. ఈ ధాతు దేవతల యొక్క ప్రధాన అంత విషయం చెప్తున్నారు. అందుకే ఇక్కడ కేవలం మాతృకాన్యాసంతో ఊరుకోకుండా యోగినీ దేవతల స్వరూపములు, ధాతువులు, ఆ యోగినీ దేవతల ధ్యాన విశేషములు, వాటికి పెట్టవలసిన నైవేద్యములు ఇంత చూపిస్తూ అద్భుతమైన శాస్త్రాన్ని మనకు ఇస్తూ ఉన్నారు. అందుకు సర్వవర్ణోపశోభిత అంటే అన్ని రంగులతో ఉన్న తల్లిని ఒకటి, అన్ని అక్షరములతో ప్రకాశించేటువంటి తల్లి. 50 అక్షరాలు కలిసి ఉంటాయటండి ఆ పైన. అటువంటిప్పుడు 50 దళాలు ఉండాలిగా, కాదు, సహస్రదళ శోభిత. అది ఇక్కడ తెలుసుకోవాల్సింది. అంటే అక్షరం నుంచి వచ్చినటువంటి వేదాది సమస్త శాస్త్రములకు మూల విద్యలు కూడా అక్కడే ప్రకాశిస్తున్నాయి. శుక్ల సంస్థిత. ఇవిడు ఏ ధాతువుకి ప్రధానంగా ఉంటుందంటే జీవోత్పత్తికి మూలమైనటువంటి బీజానికి అధిష్టాన దేవత ఇవిడ. ఆ బీజమే శుక్లము అని చెప్పబడుతుంది. ఈ శుక్లం ద్వారానే జీవుడు ప్రవేశిస్తాడు కదా మాతృగర్భంలో. ఏ జీవుడు ఏ విధంగా ఎక్కడ ప్రవేశించాలనే చూసేది ఈ తల్లే. అందుకే శుక్లధాతువుకి నియామకురాలు ఇవిడ, శుక్ల సంస్థిత అని చెప్పబడుతున్నది. అందుకే బీజస్వరూపిణి. ఇది ప్రధానంగా దీనిలో తెలుసుకోవాల్సింది. ఇప్పటికి ఎన్ని ముఖాలు ఉంటాయి? మిగిలిన వాళ్ళకైతే 2 ఇలా 3 ఇవన్నీ చెప్పుకున్నాం. ఈ తల్లికి సర్వతోముఖి, అన్ని వైపుల ముఖాలట. అన్ని వైపులా ముఖాలంటే సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్. మొత్తానికి ఒక అనంత శక్తి ఉందండి అక్కడ. అనంత శక్తి అంటే సర్వవిశ్వాన్ని నడిపి సర్వవ్యాపకమయ్యే మహాచైతన్యం ఉందో ఆ మహాచైతన్యం మన నెత్తి మీద ఉందండి. ఇంకేం చెప్పేది ఇక్కడ? అది ఇక్కడే ఉన్నది అంటే ఎంత బాగున్నది. విశ్వమంతా ఉండి నడిపే అనంత శక్తి ఉన్నది అని. అందుకే సర్వత సర్వాసు దిక్షు ముఖాని యస్యాస్స సర్వతోక్షి శిరోముఖ. అమ్మవారికి సర్వతోక్షి శిరోముఖ అనే మాట మరొక చోట్ల కూడా కనబడుతున్నది. అందుకు అన్ని వైపులా ముఖములు కలది అంటే సర్వవ్యాపిని అని దీని యొక్క అర్థం. అందుకు సర్వతోముఖి. ఇంకా ఈవిడికి ఇక్కడికి వచ్చేటప్పటికి సప్తమ మాసంలో సర్వేంద్రియముల పుష్టి ఏర్పడుతున్నది కనుక ఆ మాట సరిపోతున్నది. సర్వౌదన ప్రీత చిత్త. అక్కడ అన్ని రకాల ఓదనములు ఆవిడికి ఇష్టమేట. ఓదనం అంటే ఆహారము. సర్వౌదన ప్రీత చిత్త, అన్ని ఆహారములు నివేదించవచ్చు. అన్ని ఆహారాలు అంటే ఇక్కడ తెలుసుకోవాల్సింది, ఇందుక విడివిడిగా ఏ ఆహార పదార్థాలు చెప్పారో అవన్నీ కలిపి అమ్మవారికి నివేదన చేసుకోవచ్చు. ఎవరికి? లలితాపరా భట్టారికని చెప్పబడుతూ ఏ తల్లి సహస్రారంలో భాషిస్తున్నదో ఆ తల్లికి మునుపు చెప్పినటువంటి 6 రకాల పదార్థములు వండి విడివిడిగా అవన్నీ నివేదన చేయవచ్చు. అది సర్వధాతు పుష్టి ఏర్పడుతున్నది. అలాగే శాస్త్రం చెప్పిన సర్వవిధ నివేదన పదార్థములు అమ్మవారికి పెట్టవచ్చు. శాస్త్రము చెప్పినా అని చెప్పాలి. అన్ని పదార్థాలు అంటే మరికొన్ని బాధలు ఉన్నాయి. ఇప్పుడు మనం రుచి ఆపుకోలేక తినేటువంటి పదార్థాలు, కొన్ని తామస పదార్థాలు ఉన్నాయే, అవి ఎప్పుడు నివేదనకు పనికిరావు. ఇది తెలుసుకోవాల్సింది. అది సర్వౌదన అంటే శాస్త్రము చెప్పిన సర్వసాత్విక పదార్థములు కూడా అమ్మవారికి నివేదన చేయవచ్చు. ఇటువంటి నివేదనలు స్వీకరించినట్లయితే, చెప్పిన 6 కానీ స్వీకరిస్తే సర్వేంద్రియములకు పుష్టి ఏర్పడుతుంది ఆ గర్భస్థ శిశు విషయంలో. ఇది వివరిస్తున్నారు ఇక్కడ. అందుకే ఇక్కడ మనం గమనించుకోవాల్సింది అన్న పదార్థముల యొక్క వైశిష్ట్యాన్ని చెప్పారు. అందుకే అన్న పదార్థాలు తీసుకోవడంలో ఎప్పుడు నిర్లక్ష్యం తగదు. ఇది కూడా తెలుసుకోవాలి. అన్నాన్ని కొంతమంది నిరసిస్తూ ఉంటారు. అన్న నిరసనం చాలా బాధాకరం. ఎందుకంటే పుట్టుకొచ్చింది అన్నం వల్ల, శరీరం పెరుగుతున్నది అన్నం వల్ల. అన్నాద్భవంతి భూతాన్ని. అందుకు ఒక సక్రమ పద్ధతిలో అన్నాన్ని స్వీకరించాలి. మహానుభావుడు కృష్ణ పరమాత్మ అన్నాన్ని విసర్జించినా తప్పే అన్నాడు, ఎక్కువ తిన్నా తప్పే అన్నాడు. సృష్టిలో ఏదైనా అంతే కదండి. పాత్రలో అతి తక్కువ నీళ్లున్నా ప్రమాదమే, మొత్తం అయిపోతే ఒలకబోతూ ఉంటాం. దాని మితి ఉంటుంది. కొందరు చీటికి మాటికి ఉపవాసాలు ఎక్కడుంటాయని వెతుక్కుని చేస్తూ ఉంటారే, వాళ్ళకి ధాతు వైషమ్యం ఏర్పడి సాధనా బలం కూడా తగ్గుతుంది. ఇది తెలుసుకోవాలి. ఇది ప్రధానం. ఎప్పుడైనా సరే
సాధనలు అందరికీ కలిపి ఒకటి ఉండవు, వారి వారి శారీరక స్థితి బట్టి ఆధారపడి ఉంటాయి. ఇవి ఎప్పుడూ తెలుసుకుంటూ ఉండాలి. మొండిగా చేస్తూ ఉంటే సాధనలు ఒక్కొక్కసారి ప్రమాదకారి అవుతూ ఉంటే శాస్త్రాలను నిందించే వాళ్ళు ఉన్నారు. కొందరు అంటూ ఉంటారు, మా అమ్మగారి పూజల వల్లే పాడైపోయారని. పూజల వల్ల పాడవరు, సక్రమంగా చేయకపోవడం వల్ల. ఒక ఆవిడకి పాపం కడుపు నొప్పి వచ్చి హాస్పిటల్కి తీసుకెళ్తే ఏంటంటే కడుపు నిండా కుంకుమ పసుపు ముద్దలు ఉన్నాయట. ఎందుకంటే దేవుడి ప్రసాదం అని కుంకుమలు మింగేదిట ఆవిడ. అది ఆవిడ అజ్ఞానం, కానీ కుంకుమ దోషం కాదు. ఏది ఎలా పుచ్చుకోవాలి అలా పుచ్చుకోవాలి, కానీ అజ్ఞానం మనం చేసి మన తామసం చేత ఎవడికి వాడు కొత్త శాస్త్రాలు ఏర్పరచుకుంటుంటారండి. ఇది ఒకటి బాధ. వాడికి వాడు నియమం ఏర్పాటు చేసుకుంటూ ఉంటాడు. నియమం ఎప్పుడు శాస్త్రబద్ధమే ఉండాలి, లేదా గురుప్రోక్తమే ఉండాలి, కానీ వాడికి వాడు నియమం ఏర్పాటు చేసుకుని చేసుకోవడం కూడా చాలా ప్రమాదమైంది. సరే, మొత్తానికి ఇక్కడ వరకు చెప్తున్నటువంటిది సర్వోదన ప్రీత చిత్త. ఇక్కడ గొప్ప విషయం ఏంటంటే సర్వోదన ప్రీత చిత్త అనే దానికి మరొక విషయం. ఈ స్థితికి వెళ్ళాక ఆహారము అనగా విషయములు, ఈ సర్వ విషయముల సమబుద్ధి ఏర్పడుతుందట, ఆ సమస్థితి ఏర్పడుతున్నది అనేటువంటి విషయాన్ని కూడా చెప్పారు. ఇక్కడ సుఖము దుఃఖము లాభము నష్టమైన ద్వంద్వములు లేని ఒక సమస్థితి ఏర్పడుతున్నదని తాత్వికంగా అర్థం చెప్పుకున్నారు. యాకిన్యంబా స్వరూపిణి, ఇక్కడున్న తల్లి యాకినీదేవి. అంటే ఈ తల్లి యొక్క బీజములు సంకేతములని యకారంతో ఉంటాయి కనుక యాకిని యోగిని దేవత ఈ తల్లి. ఇంతవరకు 535 నామములు. మొత్తం ఇవన్నీ చూస్తే 60 నామాలు సరిగ్గా మనకు విశుద్ధి చక్ర నిలయ నుంచి యాకిన్యంబా స్వరూపుడి వరకు 60 నామాలు గుర్తి మొత్తం యోగిని దేవతలు 7 స్థానముల్లో ఉన్నటువంటి యోగిని దేవతలు, వారి స్వరూపాలు, వారి వర్ణాలు, వారి యొక్క ఆయుధములు, వారికి ప్రీతమైనటువంటి పదార్థములు, వారి అనుగ్రహ వైఖరులు, ఇవన్నీ మొత్తం 60 నామాల్లో 7 చక్రాల్లో ఉన్నటువంటి తల్లు గురించి వివరించి చూపించారు. దానికి పూర్వరంగంగా 7 నామములు వజ్రేశ్వరి వామదేవి, అవి 7. దాని చివరికి అనుసంధానం చేస్తూ స్వాహా స్వధా మతిర్మేధా శృతి స్మృతి అనుత్తమ అని 7 నామాలు ఉన్నాయి. మొత్తం లలితా శాస్త్రంలో ఒక్క పాదంలో 7 నామాలు ఉన్న పాదం ఇది ఒక్కటేనండి, ఇంకెక్కడా లేదు. ఒకే పాదంలో 7 నామాలు. కొన్ని చోట్ల 3 వచ్చాయి, కొన్ని చోట్ల 2 వచ్చాయి, కొన్ని చోట్ల 5 వచ్చిన సందర్భాలు ఉన్నాయి, కానీ 7 నామములు ఉన్న పాదం ఇది ఒక్కటే. ఇది అంటే ఇంతవరకు చెప్పిన దాని ముగింపు. ఇప్పుడు తీసుకోవాల్సింది ఏంటంటే స్వాహ అన్నప్పుడు ఏంటంటే ఈ డాకినీదేవి ఎవరైతే విశుద్ధి చక్రంలో ఉన్నారో ఆ తల్లి వజ్రేశ్వరి సంకేతం ద్వారా చెప్పబడుతున్నది. తన మంత్రాధిదేవత స్వాహ, అక్కడ దానికి సంబంధించిన మంత్రాధిదేవత స్వాహ. అందుకే ప్రయోగాలు చేసేవాళ్ళు డాకిని అంటే డకారానికి బీజం కలిపి నాదం చేసి డమ్ డాకిన్యై స్వాహ రామ్ రాకిన్యై స్వధాయై నమః ఇలా చెప్పుకుంటూ ఉంటారు. వాటికి దీనికి అనుసంధానం చేస్తూ ఉంటారు. ఇది కూడా ఒక పద్ధతి. అందుకే డాకిని అంటే మనకు వజ్రేశ్వరి స్వాహ 2 గుర్తు రావాలి. ఇక్కడ విశుద్ధి చక్రంలో ఉంది. అందుకే డాకిని, రాకిని, లాకిని, కాకిని, సాకిని, హాకిని, యాకిని అనబడేటువంటి యోగదేవతలకు నమస్కారం చేసుకుంటూ డమ్ రం లం కం సం హం యాం అనేటువంటి బీజములు దీంట్లో దాగి ఉంటాయి. బీజములు మాత్రం గురు ఉపదేశంతోనే చేసుకోవాలి. ఉపదేశం లేనప్పుడు పేర్లు అనుకున్న డాకిని, రాకిని, లాకిని, కాకిని అనుకున్నా చాలు. ఈ మొత్తం వీటిని అనుసంధానం చేసుకుంటూ ఉంటే శరీరాన్ని అమ్మవారు రక్షిస్తున్నారు అనే భావనతో ఇవన్నీ తల్లి లలితా పరమేశ్వరి యొక్క అనుగ్రహ స్వరూపములైన భావన చేసుకోవాలి. ఇవి ఎవరెవరో యోగిని దేవతలు కారు, ఇవన్నీ లలితాదేవి యొక్క నామములే. లలితాదేవే నా శరీరాన్ని కాపాడుతున్న అమ్మ. ఇప్పుడు అమ్మ అనే మాట ఎంత గొప్పగా సరిపోతుందో మరొక్కసారి ఆలోచన.